కాదు నమస్కారం. ఫస్ట్ ఈరోజు మనము జూన్ 3వ తారీఖున ఈరోజు మనం నోవస్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో కార్డియాలజీ సేవలు మొట్టమొదటిగా ఎవ్రీడే అవైలబుల్గా మనం చేయడం జరుగుతుంది. సో ఇందులో మెయిన్గా మనకు వచ్చేసి ఓపీడీ సేవలు, తర్వాత ఈసీజీ, తర్వాత 2D ఎకో, తర్వాత మనకు అవైలబుల్ ఫార్మసీ, తర్వాత దానికి సంబంధించిన రక్త పరీక్షలు కూడా చేయబడుతున్నాయి. సో దాన్ని చర్చల ప్రజలు సద్వినియోగం చేసుకొని కోరుతున్నాను. అలాగే డర్మటాలజీ సేవలు కూడా, అంటే స్కిన్ స్పెషలిస్ట్ కూడా, వైఫ్ స్కిన్ స్పెషలిస్ట్, సో డర్మటాలజీ ఓపీస్ కూడా రన్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మేము పొద్దున 10:30 నుంచి 2:30 వరకు అవైలబుల్ ఉంటాం. దాని తర్వాత ఈవినింగ్ 5:30 to 8:50 కూడా అవైలబుల్ ఉంటాం. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సో జడ్చర్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి సార్, మన హాస్పిటల్ యొక్క ప్రత్యేకత కార్డియాలజీ సేవలు ఏ హాస్పిటల్లో లేవు. కార్డియాలజిస్ట్ చూస్తారు. కార్డియాలజిస్ట్ అవైలబుల్ ఫర్ ఫస్ట్ టైం మేము అవుతున్నాం. అంటే ఎవ్రీడే 7 days in a week అవైలబుల్. మనం ఒక్కరమే ఉన్నాం. మామూలుగా కూడా మీకు హాస్పిటల్ మౌనార్లో ఉంది. అది మెయిన్గా ఏంటంటే క్యాథ్లాబ్ సెంటర్. సో అక్కడ స్టెంట్లు కానీ పేస్ మేకర్స్ కానీ ఇట్లాంటివి వేయడానికి అవుతుంది. దానికి పెద్ద క్యాథ్లాబ్ మిషన్ కావాలి. సో ఇక్కడ క్యాథ్లాబ్ మిషన్ అనేది మనం పెట్టలేదు. మనం ఓన్లీ ఓపీడీ సేవలు మాత్రమే రన్ చేస్తాం. ఇక్కడ సర్జరీ కూడా చేస్తారా సార్? ఇక్కడ ఓన్లీ క్లినిక్ సర్జరీస్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు అంటే జూన్ 3వ తారీఖున మన జడ్చర్లలో ఈ యొక్క నేవర్స్ కార్డియక్ ఓపీ స్టార్ట్ చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాం. కాబట్టి సో అదేవిధంగానే ఈరోజు మా వైద్య వృత్తిలో మేమంతా కూడా అందరితో మమేకమై తర్వాత ఇక్కడ కార్డియాలజీ సేవలు అందించాలని చెప్పి ఇప్పుడే నా కుమారుడు, నాకు లెఫ్ట్ సైడ్ ప్రణయ్ ఉన్నాడు, తర్వాత రైట్ సైడ్ నా డాక్టర్గా డాక్టర్ ప్రతిమ గారు ఉన్నారు. తర్వాత తను కూడా డెర్మటాలజీ సేవలు, ప్రణయ్ కూడా కార్డియాలజీ సేవలు ఈ యొక్క జడ్చర్లలో అందించాలని చెప్పి వాళ్ళు ఇక్కడ నీవస్ హాస్పిటల్ అని ఒక ఓపీ విభాగాన్ని ఉంచుకొని తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు సేవ చేయాలని చెప్పి తర్వాత వాళ్ళు నిశ్చయించుకొని తర్వాత ఈరోజు ఇనాగరేషన్ పెట్టుకోవాలని చెప్పి తెలియజేసినారు. మరి వాళ్ళకి కానీ మీ పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క విషయము అందరికీ కూడా తెలవాలా. తర్వాత ఇంతకుముందు ఒక మన జడ్చర్ల నుంచి మన పత్రికా మిత్రుడు ఒక ఆయన బాగాలేకపోతే జడ్చర్ల నుంచి వచ్చేస్తే తర్వాత ప్రణయ్ ఇక్కడ ఆయనకు మరి యాంజియోగ్రామ్ తీసి స్టంట్ వేయడం కూడా జరిగింది. తర్వాత ఆయన మొన్న ఒక మ్యారేజ్ కూడా పిలిస్తే తను వచ్చినా నేను రాలేకపోయినాను. తర్వాత ఆయన కూడా పాపం చాలా అంటే ఈ యొక్క పత్రికా ముఖంగా కానీ మన ఎలక్ట్రానిక్ మీడియా కానీ తనకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. నాకు ప్రణయ్ చాలా బాగా చేశాడు, తర్వాత నేను మంచిగా అయిపోయినాను అని చెప్పి సార్ ప్రణయ్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి కూడా ఆయన తెలియజేసినాడు. ఎప్పుడైనా అంతే పేషెంట్లు నేను గత 40 సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్లో పనిచేయడం జరుగుతూ ఉంది. దాంట్లో గవర్నమెంట్ సెక్టర్లో 29 సంవత్సరాలు 3 నెలలు ట్రాన్స్ఫర్ లేకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లో నేను పనిచేశాను. నాకు ట్రాన్స్ఫర్ అనేది తెలియదు. మహబూబ్ నగర్కు రావడము, మరి మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ సూట్ కేసు కూడా సర్దుకొని మళ్ళీ వేరే పోలేదు, ఇక్కడనే మహబూబ్ నగర్లో ఉండిపోయినాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంటే మన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఫాదరు కృష్ణారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, తర్వాత గోపాల్ రెడ్డి గారు మన గుడిగానిపల్లి ఆయన ఎక్స్ జెడ్పీ చైర్మన్, డిసిసి చైర్మన్ అన్నీ ఉన్నాడు ఆయన. తర్వాత అదేవిధంగానే సుధాకర్ రెడ్డి గారు కూడా ట్రాన్స్పోర్ట్ చైర్మన్గా ఉన్నారు ఆర్టీసీ మన ఇక్కడనే జడ్చర్ల నుంచి. అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు కానీ, మరి ఎర్రశేఖర్ కానీ, ఎర్ర సత్యం కానీ, మరియు ఈరోజు మనం ఉన్నట్టు అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా అంటే అందరితో అంటే మాకు డాక్టర్లం కాబట్టి మాకు ఈ యొక్క పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. ఎవరు వచ్చినా కానీ కూడా మేము అందరినీ సమాన దృష్టితో చూసుకొని అందరికీ కావాల్సినటువంటి సేవలు అందించాలని చెప్పి మరియు మహబూబ్ నగర్లో ఒక మంచి హాస్పిటల్ అంటే డాక్టర్ శామ్యుల్ సూపర్ఫిషియల్ గారు పిల్లలు నా పేరే పెట్టుకున్నారు. దాంట్లో బాబు కార్డియాలజిస్టు, తర్వాత డాక్టర్ ఇన్లా డెర్మటాలజిస్టు, మరియు నా కూతురు ఎంఎస్ ఓబీజీ ఇన్ఫర్టిలిటీ, మరి నా అల్లుడు కూడా గ్యాస్ట్రోఎంటరాలజిస్టు. వాళ్ళందరూ కూడా
అంటే అకార్డింగ్ టు ద నామ్స్ మేము మంచి హాస్పిటల్ కూడా నిర్మించినాము. దాంట్లో మరి హైదరాబాద్లో లేనటువంటి క్యాత్ ల్యాబ్ను మహబూబ్ నగర్లో మేము పెట్టగలిగాము. తర్వాత మహబూబ్ నగర్లో మరి జపాన్ నుంచి తర్వాత షిమార్ట్ మిషన్ అనేది మహబూబ్ నగర్లో ఎవరి దగ్గర కూడా లేదు. ఇట్లా ఎస్వీఎస్లో కానీ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఎవరి దగ్గర లేదు. మరి అత్యాధునికంగా మరి చాలా అంటే ఎక్కువ రేట్ అయినా కానీ మరి ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పి మంచి ఖ్యాతి ల్యాబ్ నిర్మించినాము. మన హైదరాబాద్ నుంచి డాక్టర్ రఘుని మీరు ఇంటర్ ప్రైమ్ హాస్పిటల్లో కార్డియాలజిస్టు, ఆయన వచ్చి మా హాస్పిటల్ విజిట్ చేసి తర్వాత ఆయన చెప్పడం ఏంటంటే, అయ్యా మా దగ్గర కూడా లేదు ఇంతమంది క్యాత్ ల్యాబ్, నీ కుమ్మానికి ఇంత మంచి క్యాత్ ల్యాబ్ పెట్టించినామని చెప్పి ఆయన తర్వాత అక్కడికి వచ్చేసి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే అంటే ఇక్కడ నేను చాలా రోజుల నుంచి కాబట్టి నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ మిత్రులే, అందరూ ఎప్పుడు నన్ను పిలిచేవాళ్ళు. కానీ ఇక్కడ మహబూబ్ నగర్లో ఎవరి సీఎంలు వచ్చినా కానీ కూడా మరి టీం లీడర్ ఓన్లీ డాక్టర్ సామీలే అందరికనమాట. అంటే నేను ఎప్పటి నుంచో ఉన్నా కాబట్టి ఏ సీఎం వచ్చినా కానీ కూడా మరి టీం లీడర్గా డాక్టర్ సామీల్ని అనుకొని వాళ్ళు అంటే నమ్మకంతో డాక్టర్ సామీల్ అయితేనే మేనేజ్ చేయగలడు అని చెప్తే తర్వాత పోవడం జరిగింది. అదేవిధంగానే మరి చంద్రబాబు నాయుడు బాగలేదన్నప్పుడు బస్సులో పోయి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఆయన సజెషన్స్ ఇచ్చి తర్వాత బస్సులనే మన ఎక్స్రే ప్లాంట్ పెట్టి తీయాలంటే అది రాదు, ఇప్పుడు కష్టము, మొబైల్ ఎక్స్రే ప్లాంట్ కూడా బస్సులకు తీయాలంటే కష్టం అని చెప్తే అప్పుడు ఆయన కోఆపరేట్ చేసి మన దగ్గర ఉన్నట్టు గర్భాలపై ఎక్స్రే కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా అందరితో మొత్తము ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళ వెంటపోయేది. నాటి నుండి వాళ్ళు అబ్దుల్ కలాం సార్ మన జడ్చర్లు వచ్చినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పివి నరసింహరావు తాత గారి గర్భాల బాగపుల్లారని వెళ్ళిపోతే ట్రైన్లో ఆయనతో పాటు పోవడము, తర్వాత వాళ్ళకు అంటే వైద్య సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏమన్నాలని చెప్పి ఆ విధంగా నేను పనిచేసుకుంటూ ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో నేను అంత మంచి పేరు తీసుకొని వచ్చేసి మరి ఈరోజు అందరి మన్నని పొందినాను. అందరి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ప్రజలందరూ నేను ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటానని చెప్పి ఎప్పుడు వచ్చినా కానీ కూడా అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా కానీ ఫోన్ చేస్తే మీరు వస్తే కానీ లేచి నేను చూస్తాను, నేను ఎప్పుడు కూడా తీసుకోను. నాకు గవర్నమెంట్లో పనిచేసి అలవాటు అయిపోయింది అనమాట. ఎప్పుడు వచ్చినా కానీ కూడా పేషెంట్లకు సేవ చేయాలని చెప్పి అందుకే ఆ విధంగానే వీళ్ళని కూడా మీరు ట్రైన్ కావాలా, మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తా ఉంటా. అందుకనే మా హిపోక్రటిస్ ఒకటే ఉందన్నమాట మాకు, ఐ విల్ సర్వ్ టు ద నేషన్ వితౌట్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్. అంటే మాకు కులము మతము ఏమి సంబంధం లేదు. మా యొక్క వృత్తి ప్రకారము మేము ఎవరు వచ్చినా కానీ కూడా అందరికీ వైద్య వృత్తిలో మేము సేవలు అందించాలని చెప్పి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి నేను పిల్లలకు కూడా చెప్తా ఉంటాను. ఆ విధంగానే వీళ్ళు సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి మీ డాడీ తర్వాత మీ మామ మరి మీ మామ ఎట్లా మంచి పేరు తెచ్చుకున్నారో మీరు కూడా అదే విధంగానే అంటే నన్ను మించి ఇంకా మీరు మంచి పేరు తెచ్చుకోవాలా. ఎవరైనా కానీ అంటున్నారో తనయుడు తండ్రి కన్నా ఎక్కువ ఉండాలని చెప్పి నేను ఆ విధంగానే నా పిల్లలు నాకన్నా ఎక్కువ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందుకే వాళ్ళకి ఒక మంచి హాస్పిటల్ కూడా తయారు చేసి మరి ఇక్కడ జడ్చర్లో కూడా ఓపి పెట్టుకుంటామంటే మంచిదని చెప్పి తెలియజేసినాను. అందుకని చెప్పి ఈ యొక్క మీ అందరికీ పత్రికా మిత్రులందరికీ ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీరు మీడియా ద్వారా ఈ యొక్క జడ్చర్ల ప్రజలందరికీ కూడా మీరు తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క చర్చల ప్రజలందరికీ నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను మామూలుగా అయితే మా అమ్మ చదువు రాదు. యాక్చువల్గా మా ఇంట్లో మా అన్న ఉన్నవాడు, నాకన్నా పెద్ద ఆయన. ఈ మెట్ విత్ అంటే యాక్సిడెంటల్గా ట్రమాటిక్ పారాప్లీజియా వచ్చింది. ట్రమాటిక్ పారాప్లీజియా వస్తే మేము అప్పుడు ఇవన్నీ లేవు. తర్వాత ఎడ్ల బండ్లో తీసుకుపోవడం హాస్పిటల్కి, తర్వాత గుర్ర బండ్లో తీసుకుపోవడం, ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేటప్పుడు అక్కడ నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చూసినప్పుడు అందరూ అంటే మా సీనియర్స్ వాళ్ళు బాగా కోట్ వేసుకొని తర్వాత షూ వేసుకొని టకాటకపోతుంటే ఆ యొక్క షూ సౌండ్స్ విని తర్వాత అది ఇంత బాగుంటుందా మెడికల్ వృత్తిని అని చెప్పి ఆ విధంగా నేను ఉండి మా అమ్మకు చదువు రాకపోయినా మా అమ్మకు చదువు రాదు, బొటనవేలు గుర్తేస్తుంది. మా నాన్న నేను 1981లో ఎంబీబీఎస్ చేస్తుంటే కూడా చనిపోయినాడు. అయినా కానీ అప్పటికి డమ్మీ ఎగ్జామ్ పెడితే డమ్మీ ఎగ్జామ్లో నేను మెడిసిన్లో మరి గైనిక్లో ఫస్ట్ వచ్చాను. అప్పుడు మా ప్రొఫెసర్ నేను ఎగ్జామ్ రాయడమని చెప్పి వెంకటస్వామిని ఆయన ఉన్నాడు. ఆయన నన్ను రోజు ఎగ్జామ్ నేను చదవాల్సిన అవసరం లేదు, నేను ఎగ్జామ్లో తీస్తానని చెప్పి ఆయన కార్లో తీసుకుపోయి 6 రోజులు ఇప్పుడైనా పేపర్కు ఒక రోజు సెలవు ఇస్తున్నారు. అప్పుడు అటు కూడా ఉండేది కాదు. మండే స్టార్ట్ అయితే సాటర్డే వరకు మేము ఎగ్జామ్ రాయాల్సిందే. ఆ విధంగా అంటే నన్ను ఎంకరేజ్ చేసినారు. తర్వాత ఇంట్లో నేను రెండో వాడిని చెప్పి కూడా ఈ యొక్క వైద్య వృత్తిని చేయాలని చెప్పి నాకు ఎన్నోసార్లు పొలిటికల్ అవకాశం వచ్చినా కానీ వైద్య వృత్తిని మించినది లేదు, అందరితో ఉండాలని చెప్పి మరి నాకు 1982లో
మా దగ్గర కోట్ల విజయభాస్కర్ గారు నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను కంటెస్ట్ చేయని అంతా నేనే పెడతాంటే కూడా మా సార్ వాళ్ళు ఒప్పుకోలేదు, నువ్వు మంచి స్టూడెంట్ వద్దు, అది ఒక 5 సంవత్సరాలు మాత్రమే, తర్వాత నువ్వు మాజీ అయిపోతావు, నువ్వు ఎంబీబీఎస్ చేసి మంచి డాక్టర్గా అయితే కన్నా నీవు జీవితాంతం డాక్టర్ని ఉంటాయని చెప్పి మా యొక్క ఎన్ఆర్రావు సార్ కానీ వెంకటస్వామి సార్ కానీ వాళ్ళు చెప్పడం వల్లనే వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే నేను యొక్క ఎండీ చేయడం జరిగింది. ఎండీ కూడా మరి అప్పట్లో అందరూ కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఎగ్జామినర్స్, దాంట్లో ఆయన 100 పాస్ అయితే 4వ సారి ఇస్తారు డిగ్రీ వాళ్ళు. నేను 3 గంటల వరకు చదివి ఫస్ట్ టైం ఎండీ జనరల్ మెడిసిన్ అప్పట్లోనే కర్నూలు మెడికల్ కాలేజ్లో ఫస్ట్ టైం ఎండీ జనరల్ మెడిసిన్ తీసుకొని తర్వాత మెరిట్ స్కాలర్షిప్లో తీసుకొని బయట ప్రకటించి నా తర్వాతనే అందరూ కూడా ఎండీ జనరల్ మెడిసిన్ ఫస్ట్ టైం తీసుకోవడం అనేది కర్నూలు మెడికల్ కాలేజ్ జరిగింది. ఆ విధంగా ఈ యొక్క వైద్య వృత్తిలో నేను మా అన్నకి ఇట్లా అయింది కాబట్టి మా అన్నకు సేవ చేసుకుంటూ తర్వాత ఆయన బెడ్ రిడన్ అయినా కానీ కూడా 45 ఇయర్స్ మరి మేము ఆయన పారాప్లీజ్ అయినా కానీ ఆయన నడవకపోయినా కానీ కూడా ఆయన మేము తీసుకున్నాము. ఆయన కోసం 3 మనుషులు నేను డాక్టర్ అయిన తర్వాత రౌండ్ ది క్లాక్ పెట్టాను అనమాట చూసుకోవాలని చెప్పి వాళ్ళకు నెల జీతాలు ఇచ్చుకుంటూ ఆయన చూసుకోవాలని చెప్పి తర్వాత ఆయన లాస్ట్లో మేము కోల్పోయినాము. ఆ విధంగా అంటే నాకు వైద్య వృత్తిలో అంత వచ్చింది. వైద్య వృత్తిలో ఏంటంటే చాలా నేను యంగ్ వచ్చినప్పుడు కూడా చెన్నారెడ్డి గారు సీఎంగా వస్తే మహబూబ్ నగర్కు రామచంద్రెడ్డి సార్ ఇంట్లో మన డిన్నర్ అంటే లంచ్ అరేంజ్ చేశారు. ఆ డైనింగ్ టేబుల్ మీద మళ్ళీ నేను ఆ వయసులో నేను కూర్చున్నానికి అరుణో కాదు తెలుసు, బట్ ఆయన చెన్నారెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను ఎంబీబీఎస్ నువ్వు ఎండీ డాక్టర్ రా కూర్చో, చెన్నారెడ్డి గారు సీఎం అనమాట. ఆ విధంగా నన్ను వాళ్ళందరూ కూడా చేశారు. సో అవన్నీ చూసిన తర్వాత అదే ఒక డాక్టర్ వృత్తికి ఇంత బాగుంటుందని చెప్పి ఎవరైనా పిలుస్తారు, ఎవరికైనా సేవ చేయించుకోవచ్చు, మనకు పార్టీలతో సంబంధం లేదు, మనం పేద ప్రజలకు చేయాలా, వైద్య వృత్తిని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ విధంగా ఈ యొక్క హాస్పిటల్ మరి స్థాపించడం అనేది జరిగిందనమాట. మరి ఒకసారి మీ అందరికీ పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మాకు ఫీజులో ఎక్కువ తీసుకుంటారని ప్రజల దృష్టిలో ఉంది. మరి మీకు హాస్పిటల్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? సో ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇప్పుడు మహబూబ్ నగర్లో మన దగ్గర స్టంట్ వేస్తే 1.5 lakhs తీసుకుంటారు. అదే హైదరాబాద్ పోతే కన్నా 4.5 lakhs తీసుకుంటారు. నేను ఉన్నారు కూడా మన అంబులెన్స్ జరుగుతున్నాడు. మేము మా అమ్మను అడ్మిట్ చేసినా కానీ యశోద హాస్పిటల్లో నా కొడుకు డాక్టరు మేము అందరం ఇంట్లో 6 మంది డాక్టర్లు ఉన్నా కానీ కూడా అక్కడ ఏ మాత్రం ఎగ్జామ్స్ లేదు. 4.5 lakhs బిల్ వేయాలి, స్టార్టింగ్ అంటే 4.5 lakhs కట్టించాము. అట్లాంటి 4.5 lakhs వద్దు మన దగ్గర 1.5 మహా అంటే మరి 2 స్టంట్లు అయితే మన దగ్గర 2.5 అవుతుంది. అదే హైదరాబాద్ మా తమ్ముని కూడా మెడికవర్లో నేను 5.5 lakhs పే చేసేసాను. నా తర్వాత పూర్తి బ్రదర్ అనమాట. వాళ్ళు ఏ మాత్రంలో కన్సల్ట్ చేయలేదు, ఆడ పోతే అన్ని ఎంటర్ చేసుకుంటారు, తర్వాత మనకు బిల్ ఇస్తారు, బిల్ కట్టాలంటారు. ఇక్కడైతేనేమో మనకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు ఫోన్ చేసినారు, అన్న చాలా బిధుల్లే చాలా కన్సెషన్ అయినా నువ్వు చెప్పే నువ్వు ఎంత తీసుకోమంటే అంత తీసుకుంటాము. అట్లా ప్రతి ఒక్కరికి మనం ఇక్కడ కన్సెషన్ ఇస్తాం. మరి హైదరాబాద్ పోతే ఎవరు మిమ్మల్ని దగ్గర కూడా రానియరు, అక్కడ బిల్లు చేతికి ఇచ్చి బిల్లు కట్టేయమంటారు. ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తారు. నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నామంటే అన్న బాబుకి చెప్పు, లేకపోతే అన్న సన్నీలాగా చెప్పు, మీరు ఏమైనా కన్సెషన్ చెప్పినా మన వాళ్ళన్నా మన కాన్స్టిట్యూన్స్ అన్నా మన వాళ్ళంటే ఆ విధంగా 10% కన్సెషన్ ఇవ్వాలని చెప్తా ఉంటాను పిల్లలకి. తర్వాత ఎవరైనా ఎమ్మెల్యేలు తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి 15% అని చెప్పి నేను తప్పకుండా కూడా మన ప్రజలకు తప్పకుండా నేను కన్సెషన్ ఇప్పించి మన ప్రజలకు సేవ చేయాలంటే దృక్పథంతోనే నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏమన్నా ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి? ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? దీనికి ఆరోగ్యశ్రీ కోపిల్ ఆరోగ్యశ్రీకి హాస్పిటల్ రికగ్నిషన్ ఉండాలన్నమాట.